రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరండి? హై ప్రొఫైల్ పీపుల్, ఉద్యోగస్తులు. అవును. అందరూ హై ప్రొఫైల్ అనే కాదు, అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఉమ్. నువ్వు రియల్ ఎస్టేట్లో వస్తే కొంచెం సంపాదిస్తేనే నీకు అంత నాలెడ్జ్ ఉందంటే, కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది? అవును, అవును. రియల్ ఎస్టేట్లోకి వచ్చి చాలా అనుకుంటున్నారు మన షార్ట్ టర్మ్లో డబ్బులు వస్తాయి అవును. అనేటప్పుడు. నేను అదే చెప్తున్నాను, ఉద్యోగంలో చేసే వాళ్ళకి ఇక్కడ ఆల్వేస్ ఉమ్. మీకు ఒక విషయం తెలుసండి, రియల్ ఎస్టేట్లో 5 to 4% పీపులే సక్సెస్ అయ్యి ఉన్నారు. 95% ఫెయిల్యూర్స్ కనపడరు. ఫెయిల్యూర్స్ కనిపించరు, కానీ ఫెయిల్యూర్స్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అవ్వడం లేదు, రియల్ ఎస్టేట్ ఇది టైం కాదు, డౌన్ ఉంది. ఏం లేదండి, కొనేవాళ్ళు ఎప్పుడు కొంటూనే ఉన్నారు. గోల్డ్ రేటు పెరుగుతుంది, ఎవరైనా తగ్గుతున్నారా? ల్యాండ్ మీద కూడా అలాగే పెడుతున్నారు. ఎవరైతే 95% నెగిటివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉండి ఉద్యోగంలా చేయకుండా రియల్ ఎస్టేట్ నెగిటివ్ అంటున్నారు. కానీ 5% సక్సెస్ రేట్లోనే రియల్ ఎస్టేట్ అంటే ఆడికి ఒక బ్రాండ్, అబ్బో రియల్ ఎస్టేట్ వచ్చాడు రా బాబు, ఇడికి ఒక బ్రాండ్. అంటే 5% వల్ల 100% పీపుల్ కూడా మంచి గుర్తింపు ఉంది. సో ఆ 5% లాగా 24/7 కష్టపడితే, ఇది ఉద్యోగంలో చేస్తే ఖచ్చితంగా ఇక్కడ కోట్లు సంపాదించి, లక్షలు సంపాదించి, ఈవెన్ మన ట్రంప్ గారు కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు కదా. మనం ఈరోజు చూస్తున్న ప్రతి రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖులందరూ కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు కదా. వాళ్ళు 5% నుంచి వచ్చారు, 95%లో లేరు. 5%లో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. రియల్ ఎస్టేట్కి మించింది లేదు.